ఆగస్టు నెలాఖరుకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిండే అవకాశం. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. రేపు ఉదయానికి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి నిల్వ 85 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు. శుక్రవారం నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఎగువ నుంచి భారీ వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరిక అందడంతో జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం నాగార్జున జలాశయాలు నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపుర జలాశయంలో 25 టీఎంసీల ఖాళీ ఉంది. దాని కింద ఉన్న తెలంగాణలోని జోరాల జలాశయం నీటి నిల్వ స్థానిక వర్షాలతో దాదాపుగా పూర్తి స్థాయికి చేరింది. ఆల్మట్టి నారాయణపుర రిజర్వాయర్ల గేట్లు తెరిస్తే జోరాలలో జల విద్యుత్ కేంద్రాలను వినియోగంలోకి తెస్తారు. కృష్ణా